हरिः ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశము తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. ఉత్తమ స్థానము, ఉత్తమ సాధన. ధ్యాన సంపద కలుగునంత వరకు నిర్ణీత ఆసన క్రమములను అవలంబించవలను. అంతవరకు ఆ క్రమశిక్షణ పాటించవలను. ధ్యాన సంపద కలిగిన తరువాత, అనగా మనోబుద్ధులు వశమైన తరువాత, తాను పరుండిన పడకపైన సహితము, కూర్చుండిన కుర్చీ మీద, మరే ఇతర బండి మీద ఎచ్చటనైనను సరే, ఎట్టి సమయములోనైనను సరే ధ్యానము సలుప సాధ్యమగును. ఒక పర్యాయము మోటార్ సైకిలు నడుపుట నేర్చుకొనిన ఎడల ఎట్టి రోడ్డునందైనను దాన్ని నడుపు సాధ్యమగును. కానీ ఆ మోటారు సైకిలు నడుప అభ్యసించు కాలమున మాత్రము నడుపువాని క్షేమము నిమిత్తము, చుట్టుప్రక్కల వారి క్షేమము నిమిత్తము విశాలమైన మైదానము అత్యావశ్యకము. అటులనే ధ్యాన సాధన సలుపవలసిన వారు నిర్ణీత క్రమములను అనుసరించియే తీరవలను. అందులో ఏ మార్పును చెందకూడదు. అయితే రజస్తమోగుణ సాధనలు మాత్రము ధ్యానమనిపించుకొనవు. అట్టి వానిని అనగద్రొక్కి కేవలం సాత్విక సాధనమే చేసినా అది ధ్యానమనిపించుకొనును. అదే ఉత్తమ స్థానము, ఉత్తమ సాధన. ఓం శ్రీ సాయిరాం.